హలో అందరికీ వెల్కమ్ టు స్వర్ణ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని సమ్మర్కి బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే చూపిస్తా. ఇవి ఎందుకు తెప్పించుకున్నా అనేది కూడా క్లియర్గా చెప్తాను. కొంచెం తక్కువ ప్రైజెస్ ఉండి అలాగే కొంచెం ఏదైనా మంచి డీల్స్ ఉన్నప్పుడు కూడా నేను ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అజియోలో కానీ దేంట్లో అయినా జరుగుతూ ఉంటాయి అనమాట. మొన్నటి వరకు మింత్రాలో అయితే మింత్రా బర్త్డే సేల్ అని జరుగుతూ ఉండింది. అట్లా ఏమైనా సేల్స్ పెట్టినప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్లిప్పర్స్ నిజంగా ఎంత స్ట్రెచబుల్ ఉన్నాయంటే అంత బాగున్నాయి. మెయిన్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే నేను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటా కొంచెం ఎక్కువగానే. బాబు దగ్గరికి కానీ ఏదైనా సలూన్ వర్క్ ఉందనుకోండి పోతూ ఉంటా, హోమ్ సర్వీస్కి అలా వెళ్ళేటప్పుడు కాళ్ళు నల్లగా అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి సాక్స్లు వేసుకుంటా, ఒక్కోసారి వేసుకోను అనమాట. అలాంటప్పుడు డైలీ వేర్కి పనికొస్తాయి కదా అని తీసుకున్నా. 200 రూపీస్ పడ్డాయి ఇవి. ఎవరికైనా లింక్ కావాలంటే ఏదైనా కూడా కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. వెయిట్ ఎక్కువ లేవు, క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి స్లిప్పర్స్ అయితే కూడా. అలాగే ఈ సమ్మర్లో కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, కాళ్ళు కానీ చేతులు కానీ తొందరగా నల్లగా అయిపోతూ ఉంటాయి. బయట కనిపించే స్కిన్ మొత్తం నల్లగా అయిపోతుంది చాలా వరకు. అందుకే నేను కొంచెం కాళ్ళు చేతులు కవర్ చేసుకునేలాగా డ్రెస్సెస్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, అలాగే ఇలా స్లిప్పర్స్ కానీ షూస్ కానీ కొంచెం కవర్ అయ్యేలాగా కాళ్ళు చేతులు చేసుకుంటూ ఉంటా. అందులో భాగంగానే ఈ స్లిప్పర్స్ పెట్టుకున్నా నేను. నా స్లిప్పర్స్ వచ్చేసి నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, అందుకనేసి ఇవి ఒక జత పెట్టుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి షూస్ అనమాట. ఇవి కూడా ఫుల్ కవరేజ్ ఉంటాయి పై వరకు కూడా, అలా తీసుకున్నాను అనమాట షూస్. ఇవి వచ్చేసి 250 రూపీస్ పడ్డాయి నాకు. నేను బాగుంటాయిలే అనుకున్నా కానీ ఇంత బాగుంటాయి అనుకోలే. పైన కుషన్ ఉంది కదా, ఆ కుషన్ అనేది ఎంత సాఫ్ట్గా ఇచ్చారో, అది కూడా మందంగా ఇచ్చారనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే షూస్ అంతా కూడా బాగా ఫోల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇట్లా సాఫ్ట్గా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ రోజులు వస్తాయి మనకి. షూస్ కూడా తొందరగా పాడవు. కొన్ని గట్టిగా ఉంటాయన్నమాట. గట్టిగా ఉన్నాయనుకోండి ఇక్కడ కాళ్ళ దగ్గర విరిగిపోవడం, అది పైన కుషన్ అనేది ఊడేసి రావడం అట్లా అవుతూ ఉంటుంది. అలా అవ్వకోకుండా బాగున్నాయన్నమాట చూడడానికి క్వాలిటీ వైజ్ అయితే. నేను లైట్ వైలెట్ ఉంటుంది కదా, లైట్ పర్పుల్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది డీసెంట్గా కలరు. ఇలా ఒక జత షూస్, ఒక జత స్లిప్పర్స్ తీసుకున్నాను సమ్మర్ కోసం, నా కోసం నేను తీసుకునేటివి. కొన్ని ఐటమ్స్ బాగా వెతికితే బాగుంటాయి మీషోలో, కాకపోతే నేను వెతికి కొంచెం సేల్ ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటా ఉంటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ అనమాట. ఇది ఇంతకు ముందు కూడా పెట్టినా నేను, కాకపోతే ఎల్ సైజ్ వచ్చింది నాకు, అందుకనేసి రిటర్న్ పెట్టి మళ్ళీ ఎక్సెల్ పెట్టుకున్నా. చాలా బాగుంటుంది క్వాలిటీ, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నిజంగా. నల్లగా ఉన్న వాళ్ళకైనా, బాగా తెల్లగా ఉండే వాళ్ళకైనా, చామంచాయ్ కలర్ ఉన్నా, ఏ కలర్ ఉన్నా కూడా ఈ కలర్ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి నార్మల్ ప్యాంటీస్ అనమాట. ఇవి బనీన్ క్లాత్లో చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ట్రక్ ప్యాంటీస్ అంటారు వీటిని. కాకోకుంటే నేను మా బాబు సైజు ఉంటాయనేసి పెట్టాను అనమాట. ఇది మా ఆయన కంటే పెద్ద సైజు వచ్చింది, కానీ సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్. ఈ 3 పీసెస్ అనమాట. ఈ 3 పీసెస్ వచ్చేసి నాకు 280 రూపీస్ పడ్డాయి. క్వాలిటీ బాగున్నాయి, కాకపోతే సైజులు సెట్ అవ్వలేదు. ఫ్రీ సైజ్ వచ్చాయి కాబట్టి మా బాబుకు మా హస్బెండ్కి ఇద్దరికి సెట్ అవ్వవు, అందుకని రిటర్న్ పెట్టేస్తున్నా. ఎలాస్టిక్ కూడా ప్యాంటీస్కి కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. చాలా హెవీ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకే సెట్ అవుతాయి అనుకుంటాను అవైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బనీన్లు అనమాట. ఇవి వచ్చేసి 3 సెట్ అనమాట. ఇవి 3 వస్తాయి దీంట్లో. చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. 250 రూపీస్ పడ్డాయి నాకు. 260 అనుకుంటా, 258 రూపీస్ అట్లా పడ్డాయి. బాగున్నాయి క్వాలిటీ వైజ్, చాలా బాగున్నాయి. 3 వచ్చాయి. సమ్మర్ కదా, సమ్మర్లో చాలా వరకు కొంచెం బనీన్ టైప్ అట్లా వేసుకుంటూ ఉంటారు అబ్బాయిలు, అందుకనేసి మా హస్బెండ్ కోసం తెప్పించా. ఇవి ఎలా ఉంటాయో అని తెప్పించా. ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ కోసం ఇట్లా తెప్పియడం క్లాత్స్. ఇవి కొంచెం బనీన్ క్లాత్ ఉంటుంది కదా అట్లా ఉంటాయి అనమాట. స్పోర్ట్స్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా పోదు ఇది, ఇట్లాంటి క్లాత్స్ అస్సలు పోవు, డస్ట్ అంటుకోవు అనమాట. వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ నేను ఇంతకుముందు స్పోర్ట్స్ షాప్లో తీసుకొని ఉన్నా అట్లాంటివే, అందుకనేసి అలా బనీన్ క్లాత్లో కావాలనేసి తెప్పించాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్ట్రగ్. ఇది చాలా ఇష్టం నాకు, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటా ఉన్నా. ఇది వచ్చేసి 260 రూపీస్ పడ్డది. కాకోకుంటే ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా, ఎంత మంచిగా యూస్ చేసుకోవచ్చో చాలామంది. ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా ఇది బాగా సెట్ అవుతుంది. ఎలా యూస్ చేయాలనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. వైట్ కలర్ కానీ ఏవైనా కూడా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ ఏదైనా టాప్ కానీ టీషర్ట్ కానీ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నెక్ దగ్గర చెస్ట్ దగ్గర కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం అన్ఈజీగా ఉంటుంది అనమాట. అలాంటి వాటిపైకి ఇట్లా స్ట్రగ్ వేసుకున్నాం అనుకోండి, చాలా స్టైలిష్గా ఉంటుంది, అలాగే మంచి కంఫర్ట్ ఇస్తుంది. ఇలా వైట్గా ఉన్నా లేకపోతే పల్చగా ఉన్నా వేసుకోవాలంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట. అలాంటి వాటికి ఇట్లా స్ట్రగ్ ట్రై చేయండి. అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో, చాలా డిఫరెంట్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్ లాంగ్ అంబ్రిల్లా టాప్స్ ఉంటాయి కదా, వాటిపైకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ స్ట్రగ్ అంతా కూడా మామూలుగా చేతితో హ్యాండ్మేడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఉలన్ టైప్లో. చాలా కంఫర్ట్గా ఉంది, అలాగే చాలా స్టైలిష్గా ఉంది. క్వాలిటీ వైజ్ సూపర్ ఉంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ షార్ట్ టాప్ అనమాట. ఇదైతే కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్పా కదా, ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. క్లాత్ మందంగా చాలా బాగుంది ఈ టాపు. అలాగే ప్రైస్ కూడా కొంచెం తక్కువలోనే వచ్చింది. ప్లాజోస్ పైకి, జీన్స్ పైకి, దేనిపైకైనా బాగుంటుంది. స్లిప్పర్స్ చెప్పా కదా నేను, ఇవి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయండి. వేసుకొని కూడా చూపిస్తున్నా చూడండి. మనకి ఎత్తి కొట్టే కలర్లు అలాంటి వాటికంటే కూడా ఇట్లా కొంచెం డల్గా ఉండే కలర్లు ప్రిఫర్ చేసామంటే డీసెంట్ లుక్ వస్తుంది. మెయిన్ షూస్ వచ్చేసి నేను 6 సైజ్ తీసుకున్నానండి. 6 అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. షూస్ ఎప్పుడైనా కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక 2-3 డేస్ యూస్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతాయి. కాబట్టి కరెక్ట్ సైజ్ తీసుకోకుండా కొంచెం చిన్న సైజ్ తీసుకోండి. వీడియో మొత్తం చూసాక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.